dance like there's no tomorrow. Well, I didn't see that coming. అమ్మా అమ్మా ఎక్కడికే టింగు రంగు మట్టు బయలుదేరావు? మా అత్తగారింటికి. లేకపోతే ఏంటమ్మా, మా ఫ్రెండ్ నీలవేణిని ఎంగేజ్మెంట్ కి పిలవడానికి వెళ్తున్నా. అయినా ప్రతిదీ చెప్పాలి. మొన్నే కదే నీలవేణి మన ఇంటికి వస్తే బొట్టు పెట్టి మరీ చెప్పావు. అది అలివేణి, ఇది నీలవేణి. ఈ అలివేణి ఎవరే? ఇంకేం అడక్కు, నేను చెప్పలేను. నాకు తెలిసి నీలవేణి ఒక్కతే కదా దీని ఫ్రెండు. ఈ అలివేణి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఏమండి ఏమండి, ఇదేంటి మా ఇంటికి తీసుకొచ్చారు? నేనేది ఉంచుకోను, ఎవరు వస్తువులు వాళ్ళకి భద్రంగా అప్పచెప్తాను. మా అమ్మ నాన్న వస్తువులు మీ దగ్గరే ఉన్నాయండి. నువ్వే పర్మనెంట్ గా నిన్ను ఇక్కడే వదిలేసిపోవడానికి తీసుకొచ్చాను. అమ్మా నాన్న, వారు ఒక పార్దు బావ వచ్చారు, రండి. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నేను ఒక అరగంటలో వస్తానక్క. అరగంటలో వస్తాను బావా. ఎక్కడికి? మీ ఉడ్బి పిలిచాడా? పో బావా, ఎంగేజ్మెంట్ కి ఫ్రెండ్ ని పిలవటానికి. వస్తానక్క, బాయ్ బావా. చిన్నమ్మి, అల్లుడు గారు, నువ్వు వస్తున్నట్టు మాకు తెలియదే. నువ్వు ఫోన్ చేసావయ్యా? లేదే, నువ్వు చేసావనుకుంటున్నానే. మాకెవరూ ఫోన్ చేయలేదండి. అయినా ప్రత్యేకంగా పిలవాలా? మీ అమ్మాయి మీ ఇంటికి రావటానికి మీరు ఫోన్ చేస్తే గానీ రాకూడదా ఏంటి? కావ్య ఎంగేజ్మెంట్ కి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని రోజులు గంటలు నిమిషాలు లెక్క పెట్టుకుంటుంది మీ అమ్మాయి. మీరు ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తూ కూర్చుంది మీ అమ్మాయి. ఆమె ఆతృత చూడలేక పొద్దునే లేచేసరికి నేనే తన బట్టలు సర్దేసి తీసుకొచ్చాను. ఊరు తింగిరి మగుడా, ఇవన్నీ నా బట్టలా? నీకిదేం విడిపోయే కాలం రా, నన్ను ఇలా ఇరికించావు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. అయ్యో అమ్మా నాన్న, కురుక్షేత్రంలో కృష్ణుణ్ణి అర్జునుడు చూసినట్టు చూడకండి. నా మొగుడు విశ్వరూపం వేరే ఉంది, మీకు తెలీదు. బాబు, బాబు, అత్తవారింట్లో శుభకార్యానికి పిలవటానికి కాస్త ఆలస్యమైతే అలిగి కాళ్ళు పట్టుకుంటే తప్ప రాని అల్లుళ్లను చూశాను. కాని పిలవక ముందే అమ్మాయి మనసెరిగి బట్టలు సర్ది మరీ తీసుకొచ్చిన అల్లుణ్ణి మిమ్మల్ని చూశాను బాబు. ఎన్ని జన్మలు తపస్సు చేస్తే మీలాంటి అల్లుడు దొరుకుతాడు బాబు. పిలిస్తే పలికే దేవుడు బాబు మీరు. దేవుడు. అంత ఎమోషనల్ అయిపోకు నాన్న. మీ అల్లుడు బట్టలు సర్దింది నా మీద ప్రేమతో కాదు, పర్మనెంట్ గా నన్ను ఇక్కడే పడుండమని చెప్పడానికి. మీరీ మూర్ఖుణ్ణి పిలిస్తే పలికే సాయిబాబాలా చూడకండి నాన్న. నా బిడ్డ ఎన్ని నోములు ఎన్ని పూజలు చేసిందో, వాటి ఫలితం ఈ రూపంలో ఇచ్చాడా దేవుడు. అవునమ్మా, ఇంత గొప్ప కాపురం ఇంకెవరికి దక్కుతుంది? అవును బాబు, అసలు మీరు నాన్నా, ఆయనకి పొగడ్తలు ఏమాత్రం నచ్చవని మీకు తెలీదా? నిజమే నిజమే. ఇప్పుడేం చూశారు? ఆయన అసలు స్వరూపం చూస్తే మీరు తట్టుకోలేరు నాన్న.
బయటే నిలబెట్టాం, లోపలికి రండి బాబు. రండి రండి బాబు రండి. ఆ, ఒక్క నిమిషం. చూసావా గోదావరి, మనకు గుర్తులేదు. ఆయన స్వయంగా సర్దారు కదా నాన్న, ఆయనకి గుర్తున్నంతగా ఇంకెవరికి గుర్తుంటుంది? బాబు ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి. పర్వాలేదండి, నేను తీసుకొస్తాను. అయ్యయ్యో, మీరు మోయటం ఏంటి బాబు, ఇటు ఇవ్వండి. అయ్యో, ఎంతసేపు మోస్తారులే నాన్న, కాసేపట్లో బరువు దించేసుకుంటారు కదా. అదే లోపలికి వెళ్ళగానే దాన్ని మనకు అప్పచెప్పేసి చేతులు దులిపేసుకుంటారు కదా. రండి బాబు, ఇటు ఇవ్వండి బ్యాగ్. రండి రండి బాబు. రండి బాబు. రామ్మి. రండి బాబు, కూర్చోండి కూర్చోండి. ఆ, కూర్చో బాబు కూర్చో. కాఫీ తీసుకొస్తాను బాబు. కాఫీ అంటే పిచ్చి మొహ, టిఫిన్ తీసుకురా. అట్టగినయ్యా. ఆ, ఇప్పుడేం వద్దండి, నా కడుపు నిండిపోయింది. అదే మీ అమ్మాయి సంతోషం చూసేసరికి నా కడుపు నిండిపోయింది. బాబు, భార్య మనసులో ఏముందో చెప్పకుండానే తెలుసుకునే మీలాంటి భర్తలు ఎంతమంది ఉంటారు బాబు. ఏదో మీ అభిమానం. వస్తానండి. అయ్యో, అదేంటి బాబు మీరుండ్రా? లేదండి, కావ్య ఎంగేజ్మెంట్కి సాయంగా ఉంటుందని వరుదిని తీసుకొచ్చాను. నాకు ఆఫీసులో చాలా పనుంది. ఇప్పుడు తన పని నా పని నేనే చేసుకోవాలి కదా.